పోలీసులు కోర్టులు హైకోర్టు దగ్గరికి వెళ్తే హైకోర్టు వాళ్ళకి బందోబస్తు కల్పించమని చెప్పింది. చెప్పించమంటే వాళ్ళని ఇప్పుడు కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో మీ మెడ మీద కత్తి పెడతారు సార్. కిడ్నాప్ చేసినాడు ఒక వీడియో రిలీజ్ చేయమంటారు. నాకేం లేదు, నన్ను ఎవరు చేయలేదు, నేను సేఫ్ ప్లేస్లో ఉన్నా అని చెప్పి చెప్పంటారు. చెప్పరా మీరు? నన్ను చేసినా నేనని చెప్తా, రాయపడి అన్ని కానీ చేసినా అదే చెప్తారు ఆ మూమెంట్లో. సో దాన్నే చూపించేసి అసలు మీకు నైతికంగా న్యాయంగా గెలవండి, నా కార్పొరేటర్లతో రాజీనామా చేయించండి. నేనేమంటున్నాను, నో సార్, ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ దగ్గర కార్పొరేటర్లు వచ్చారు, ఏది మీ ఒడ్డు పొడుగు అన్నీ చూసి చాలా చక్కగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, సనాతన వేషం వేశారని చెప్పి వచ్చేసారు కదా తిరుపతిలో, రాజీనామా చేసి తీసుకోండి. నైతిక విలువలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు కదా మీరు, ఇండైరెక్ట్ గా మరి డైరెక్ట్ గా చూపించండి. అది మీరు రాజీనామా చేసి మేము తీసుకుంటున్నాం, పోటీ చేయండి, మేము 3 పార్టీలు కలిపి పోటీ చేసి తీసుకోండి కూటమిలో. సమాధానం చెప్పనివ్వండి. బాలకోటి గారు ఏంటి? వర్మ గారు, వెంకటరెడ్డి గారు బాలకోటకి స్వేచ్ఛ ఇచ్చానని చెప్తున్నాడు. వర్మ గారు, మీరు డిబేట్ లో పాల్గొన్న వాళ్ళే. నేను 14 సార్లు హౌస్ అరెస్ట్ అయ్యా. హౌస్ అరెస్టే కదా, హౌస్ అరెస్ట్ ఏం సంబంధం? వర్మ గారు, సభలకు వెళ్లకుండా, దళితులు దీక్షలు చేయకుండా, అమరావతి సభల్లో పాల్గొనకుండా 14 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు. నిరంతరం పోలీసులు నిఘా పెట్టారు. నా మిత్రులందరి మీద కేసులు పెట్టారు. ఎస్ఐల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. 30 రోజులు జైల్లో పెట్టారు. మేము స్వేచ్ఛ ఇచ్చామని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, మీ మీద 30 రోజులు పెట్టారు సార్? 30 రోజులు కృష్ణాయపాలెం దళితుల్ని ఎస్సీ ఎస్టీ సెక్షన్ మీద జైలు. నేను అన్నది బాలకోటయ్య గారు మీ మీద మా ప్రభుత్వం కేసు పెట్టిందా? నీ పరిపాలన ఎవరు కృష్ణాయపాలెంలో సుబ్బయ్య మీద పెట్టారు, వెంకయ్య మీద పెట్టారు, నేను అడిగేది ఏంది? వర్మ గారు, నేను వెంకటరెడ్డి గారి లాగా వెనక ముందు పోగేసుకున్న వ్యక్తిని కాదు. అవును, వెనక ముందు పోగేసుకున్న వ్యక్తి మీకు కూడా ఏమైనా కొద్దిగా ఇస్తా, మా అడ్రస్ చెప్తారండి. కాదు వర్మ గారు, వెనక ముందు పోగేసుకున్నా మీకు కూడా ఏమైనా ఇస్తారండి? నా దగ్గర పోలీసులు అంతా తవ్వారు, ఏమన్నా దొరుకుతుంది. నేను అడిగింది ఏంది, మీ మీద కేసు పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? పెడితే కేసు పెట్టారు, ఎప్పుడు పెట్టారు? సింపుల్ సార్, టాపిక్ డైవర్ట్ అవుతుందండి. బాలకోటి గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది కంప్లీట్ గా. నా మాట వినండి. నా దగ్గర పోలీసులు ఎంక్వైరీ చేస్తే పదే దొరికింది. సరేనండి, మీ దగ్గర ఇప్పుడు ఎవరు ఎంక్వైరీకి వచ్చారు, ఏం దొరికింది? ఇది కాదు కదండి సబ్జెక్ట్. మీరు 100 కోట్లు అడిగేశారు, నేను ఒక్క నిమిషం బాలకోటి గారు ఉండండి. పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా మాట్లాడారు, ఈయన తిరుపతి అంశాలు అవి కూడా, అందులో వాస్తవాలు ఏంటో. అరుణ గారు. సార్, వెంకటరెడ్డి అన్న గారు నేషనల్ జియోగ్రఫీలో డిస్కవరీలో మ్యాన్ వర్సెస్ వైల్డ్ అని వచ్చింది సార్. మీరు ఐడియా ఉందో లేదు, చూసుంటారు. పెట్ట ఎగురుతుంది, పెట్ట నల్లగా ఉంది, పైన కింద రెట్ట తెల్లగా ఉంది, జాన్ నిక్ అని ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఫాలో అవుతాడు వెంకటరెడ్డి అన్న క్లియర్ గా. అంటే వాయిస్ ఏదో పాపం ఆయన ఏదో ఎగ్జాజరేట్ అయిపోయి మమ్మల్ని కూడా అట్లా అవమని మాట్లాడుతున్నాడు, ప్రేక్షకులను కూడా అంత ఎగ్జైట్ చేద్దామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మాకైతే తెలియదు. పవన్ కళ్యాణ్ చూసే మీరు మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ చూసి ఆవేశం ఎట్లా, ఒక్కొక్క నా డాషుల్ని చెప్పులు మరి ఆ ఎమోషన్ రావాలి కదా. మీ నాయకుడు మరి అట్లానే మాట్లాడతాడు కదా, మరి మీకు ఆ భాషలో చెప్తే అర్థమైందని నేను ఆ భాషలో చెప్తున్నా. లేదు మామూలుగా చెప్పండి, చెప్తా పర్లా. కాదు ఇట్లా అంటాము, ఇట్లా అంటాము. మన స్థాయిలో మనం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు లాగా నీ నాయకుడే అవ్వలేకపోయాడు, నువ్వేమవుతావు కానీ 21 సీట్లు వాళ్ళు ముష్టెత్తి తీసుకోవటం అప్పు అంటే మాకు వద్దమ్ము, వద్దు మేము ఆ స్థాయికి వద్దులేమ్మా. మాకు ఆ ముష్టి 21 సీట్లు లాంటి వాళ్ళు ఎత్తి ఇల్లు ఎత్తి వద్దు ప్లీజ్, ఏమనుకోవాలి. మేము ఆ స్థాయికి దిగలేదు. ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఉండేది కానీ అవునా? అబ్బు ఓకే చెప్పండి సార్. నేను ఇందాక కూడా క్లియర్ గా చెప్పాను సార్. ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్లు మేము కిడ్నాప్ అవ్వలేదని